వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాటే శాసనం. ఆయనకు ఎదురు చెప్పాలంటే అధికారులే భయపడేవారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కాలం ఎదురు తిరిగింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం అంత ఈజీ కాదనిపిస్తోంది. 2019 నుంచి 2024 వరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుసరించిన వైఖరి వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి వెళ్లడం, అతడి అనుచరులపై అనేక కేసులు పెట్టించడం, జేసీ ముఖ్య అనుచరుడు ఎస్వి రవీందర్ రెడ్డి అలియాస్ పొట్టి రవిని 5 ఏళ్లపాటు తాడిపత్రిలోకి రానియకపోవడంతో విధి ఎదురు తిరిగింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నట్టుగా పెద్దారెడ్డి అడుగు ముందుకేయడం కష్టంగా మారింది. గతంలో ప్రబోధానంద కేసు పెద్దారెడ్డికి ఎలా కలిసొచ్చిందో, ఎన్నికల ఘర్షణల కేసులు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్కు కలిసొచ్చినట్టు పలువురు చర్చించుకుంటున్నారు. జేసీ పెద్దారెడ్డి మధ్య ఘర్షణ వైఖరితో పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మొన్నా మధ్య పెద్దారెడ్డి తన బదులుగా తన కోడలిని తాడిపత్రికి పంపించారంటే పరిస్థితులు ఎంత ఎదురుతిరిగాయో అర్థం చేసుకోవచ్చు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తారన్న ప్రతిసారీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో కార్యక్రమం పెడుతున్నారు. దీంతో పోలీసులు శాంతి భద్రతల సమస్య అంటూ తాడిపత్రికి పెద్దారెడ్డిని రానివ్వడం లేదు. కనీసం సొంతూరుకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. రాబోయే మున్సిపల్, స్థానిక ఎన్నికలకు కూడా పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం కష్టమే అనిపిస్తోంది. ఇప్పుడు తాడిపత్రి జనమంటుందొక్కటే, పెద్దారెడ్డి ఏమిటీ కర్మ అని.